أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. ولكل أمة أجل فإذا جاء أجلهم لا يستأخرون ساعة ولا يستقدمون. మరియు ప్రతి సమాజానికి ఒక గడువు నియమింపబడి ఉంది. కావున ఆ గడువు వచ్చినప్పుడు వారు ఒక ఘడియ వెనుకగాని మరియు ముందుగాని కాలేరు. يا بني آدم إما يأتينكم رسل منكم يقصون عليكم آياتي فمن اتقى وأصلح فلا خوف عليهم ولا هم يحزنون. ఓ ఆదం సంతానమా, మీలో నుంచే మీ వద్దకు నా సూచనలను వినిపించే ప్రవక్తలు వచ్చినప్పుడు ఎవరైతే దైవభీతి కలిగి ఉండి తమను తాము సరిదిద్దుకుంటారో అలాంటి వారికి ఎలాంటి భయమూ ఉండదు, మరియు వారు దుఃఖపడరు కూడా. والذين كذبوا بآياتنا واستكبروا عنها أولئك أصحاب النار هم فيها خالدون. కాని ఎవరైతే మా సూచనలను అసత్యాలని నిరాకరించి వాటి ఎడల దురహంకారం చూపుతారో అలాంటి వారు నరకాగ్నివాసులవుతారు, అందులో వారు శాశ్వతంగా ఉంటారు. فمن أظلم ممن افترى على الله كذبا أو كذب بآياته أولئك ينالهم نصيبهم من الكتاب حتى إذا جاءتهم رسلنا يتوفونهم قالوا أين ما كنتم تدعون من دون الله قالوا ضلوا عنا وشهدوا على أنفسهم أنهم كانوا كافرين. ఇక అల్లాహపై అసత్యాలు కల్పించేవాని కంటే లేదా ఆయన సూచనలను అసత్యాలని తిరస్కరించేవాని కంటే మించిన దుర్మార్గుడెవడు? అలాంటి వారు తమ విధివ్రాత ప్రకారం తమ భాగ్యాన్ని పొందుతారు. తుదకు మేము పంపే దైవదూతలు వారి ప్రాణాలు తీయటానికి వారి వద్దకు వచ్చి, మీరు అల్లాహ్ను వదలి ప్రార్థించేవారు, ఆ దైవాలు ఇప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతారు. వారిలా జవాబిస్తారు, వారు మమ్మల్ని వదిలిపోయారు. మరియు ఈ విధంగా వారు మేము నిజంగానే సత్యతిరస్కారులమై ఉండేవారము అని తమకు వ్యతిరేకంగా తామే సాక్ష్యమిచ్చుకుంటారు. قال ادخلوا في أمم قد خلت من قبلكم من الجن والإنس في النار كلما دخلت أمة لعنت أختها حتى إذا اداركوا فيها جميعا قالت أخراهم لأولاهم ربنا هؤلاء أضلونا فآتهم عذابا ضعفا من النار قال لكل ضعف ولكن لا تعلمون. అల్లాహ్ అంటాడు, మీకు పూర్వం గతించిన జిన్నాతుల మరియు మానవుల సమాజాలు పోయి చేరిన ఆ నరకాగ్నిలోకి ప్రవేశించండి. ప్రతి సమాజం నరకంలో ప్రవేశించినప్పుడు తన పూర్వపు వారిని సమాజాన్ని శపిస్తుంది. తుదకు వారంతా అక్కడ చేరిన పిదప తరువాత వచ్చిన వారు తమ కంటే ముందు వచ్చిన వారిని గురించి, ఓ మా ప్రభూ, వీరే మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసినవారు, కావున వీరికి రెట్టింపు నరకాగ్ని శిక్ష విధించు అని అంటారు. దానికి అల్లాహ్, ప్రతివాడికి రెట్టింపు శిక్ష విధించబడుతుంది, కాని మీరది తెలుసుకోలేరు
అని అంటాడు. وقالت أولاهم لأخراهم فما كان لكم علينا من فضل فذوقوا العذاب بما كنتم تكسبون. మరియు అప్పుడు మొదటి వారు తరువాత వచ్చిన వారితో, మీకు మాపై ఎలాంటి ఆధిక్యత లేదు, కావున మీరు కూడా మీ కర్మలకు బదులుగా శిక్షను చవిచూడండి అని అంటారు.